గన్నవరం సోమసుందర పాలెం నేలపాడు మల్లెపాడు మనోహరన్న వెంటరు చగడగుంట పాలెము జాగో అని అందిరో జనసేన టీడీపీ జత కట్టి కదిలేరు కదలి రావమ్మో గాజు దాసు కోటయ్య పోదాం రారయ్యో మనోహరన్నను గెలిపించా సంఘం జాగర్ల ముడి గుడివాడ గోపల్లె ఊరూరు ప్రతి ఊరు నాదెండ్లను గెలిపించ కుర్రిపాలెం కంచరపాలెం చమవారి పాలెము వంగల కుదురు గాజు గ్లాసు కోటయ్య వస్తున్నాయి పెదరా ఊరు ప్రేమకు చిరునామరా నంది వెలుగురా నమ్మకాని కమ్మోలెరా కదలి రావమ్మో గాజు గ్లాసు కోటయ్య పోదాం రారయ్యో మనోహరన్నను గెలిపించా అన్నవరం హనుమంపాలెం బలబాపురం పిడికిల్లు ఎత్తినాయి పిడుగులల్లె దూకినాయి ఆవలూరి పాలెము తివలూరు బొమ్మవాని పాలెం చక్రపాలెం జనసేన టీడీపీతో గర్జించిన కొల్లి పరదిగో వీర తిలకమైతనంది పిడపర్తి పాలెము దండోర వేస్తనంది కదలి రావమ్మో గాజు దాసు కోటయ్య పోదాం రారయ్యో మనోహరన్నను గెలిపించా అతలూరి పాలెం కుంచవరం తూములూరు చమడుపాడు పవనన్నకు చంద్రన్నకు గెలుపు బాటలేస్తున్నాయి ఆవులూరు దంతులూరు పిడపర్రు సిరిపురం మున్నంగి ముందుండి నాదెండ్లకే ఓటంది పులిబండి వారి పాలెము గుంపుగా వస్తున్నది అన్నవరపు లంక జనసేన గెలుపన్నది కదలి రావమ్మో గాజు దాసు కోటయ్య పోదాం రారయ్యో మనోహరన్నను గెలిపించా రోడ్లు రహదారులను తెనాలికి తెచ్చినోడు వంతెనలు నిర్మించి వారధిలా నిలిచినోడు తన నేలకు తన ఊరుకు అంకితమై ఉన్నోడు అవినీతి మచ్చలేని నికాసైన లీడర్ అన్నా కలిసి నడుద్దాం అన్నో మహయన్నలారా కథం తొక్కుదాం తెనాలి వీరులారా కదలి రావమ్మో గాజు దాసు కోటయ్య పోదాం రారయ్యో మనోహరన్నను గెలిపించా కదలి రావమ్మో గాజు దాసు కోటయ్య పోదాం రారయ్యో మనోహరన్నను గెలిపించా కదలి రావమ్మో గాజు దాసు కోటయ్య పోదాం రారయ్యో మనోహరన్నను గెలిపించా బరిలో నిలిచిండు చూడు అన్నా నాదెల్లా పేదల బతుకుల్లో నా కలల పంట జనసేన టీడీపీ బీజేపీ కూటమి మనోహరన్న గెలుపుకు కదిలేను సైన్యమై ప్రాణము జనసేవ లక్ష్యము అందరి వాడై నిలిచిన అభివృద్ధికి రూపము జయ హో అరరర జయ హో భలే జయ హో నాదెల్లా మనోహరన్న జనసేన జెండ బట్టి నావన్నా జయ హో నాదెల్లా మనోహరన్న జనమే మెచ్చిన జన నేతవన్నా నీ శ్వాస జనమే నీ ధ్యాస జనమే నీ గుండె తప్పుడు సైతం జనం 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 మరే జయ హో అరరర జయ హో భలే జయ హో నాదెల్లా మనోహరన్న జనసేన జెండ బట్టి నావన్నా జయ హో నాదెల్లా మనోహరన్న జనమే మెచ్చిన జన నేతవన్నా తెనాలి ప్రాంతాన్ని మన రాష్ట్రంలో
ఆనందం ప్రతి చేతికి పని అందించుట జనసేన టీడీపీ లక్ష్యం. అందుకే మనమంతా గాజు గ్లాసు కోటేద్దాం, మన తెనాలి మన మనోహరన్ననే గెలిపిద్దాం. జయ హో అరరర జయ హో భలే జయ హో నాదెల్ల మనోహరన్న, జనం కొరకు పోరాడే లీడరు వన్నా. జయ హో నాదెల్ల మనోహరన్న, నీ విజయం ఆపేది ఎవరన్నా. స్థిరమైన అభివృద్ధికి మనమంతా ఏకమై భవిష్యత్తు తరాలకు బహుమతిగా అందిద్దాం. విద్యా వైద్యం ఉపాధి ఉద్యోగవకాశాలు జనసేన టీడీపీతోనే అది సాధ్యమన్నా. సమర్థుడు సౌమ్యుడు నాథెన్న అందరివాడు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 37, 38 వార్డులు పర్యటించడంలో ఒక అద్భుతమైన అనుభవం. ఈ మండుటెండలో చల్లటి వాతావరణంలో ఆ మార్పు ప్రజల్లో కూడా ఒక ప్రశాంతత కనపడుతోంది. నేను ప్రతిరోజు అంటున్నట్టుగా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక దృఢ సంకల్పంతో 13వ తారీఖు ఉదయమే వెళ్ళి ఓటు వేయాలనే ఒక నిర్ణయం ప్రజలు ఆల్రెడీ బలంగా తీసుకున్నారు. ఆ సంకేతం దేనికోసం అంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు పాపం అనుభవించిన అనవసరమైన నరకం, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, చిన్న చిన్న వాటి గురించి కూడా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం, స్థానికంగా ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, వాటితో పాటు సంక్షేమం అనే ఒక బూచి చూపించి అద్భుతంగా చేసాము పరిపాలన అని చెప్పుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు ఎక్కడ కూడా చేయలేకపోయారు. వాస్తవంగా 37, 38 చాలా కమర్షియల్ ఏరియా. ఇంకా మనం శానిటేషన్ మెరుగుపరచాలి, సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేయాలి. రఘు గారు చాలా వరకు పనులు చేయించారు అక్కడ. ఇంకా చిన్న చిన్న రోడ్స్ ఏవో చాలా చిన్నవి మిగిలిపోయి ఉన్నాయి బిట్స్, వాటిని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని స్థానికులకు చెప్పడం జరిగింది. ప్రజలు ఎదురు చూసేది కూడా ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధంలో ఎన్నికలు జరగాలి. మార్పు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన పాలన మా ద్వారా అందిస్తామని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూటమి అందుకు కట్టుబడి ఉంది. ఏ కార్యక్రమం చేసినా కూడా తెనాలి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే విధంగా మేమందరం కూడా ముందడుగేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.